ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయం ఇవాళ తెరుచుకుంది. శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ ఆలయాన్ని చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తుల కోసం ఈ రోజు తిరిగి తెరిచారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య నేటి ఉదయం 6 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు బద్రీ విలాస్ లాల్ కీ జై అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో బద్రీనాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ దేవాలయం సందర్శన ఉంటుంది. ఇక ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు బద్రీనాథుడిని దర్శించుకుంటారు. శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. దాదాపు 6 నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం నేడు తెరుచుకున్నాయి. మరోవైపు చార్ధామ్ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం శుక్రవారం నాటే తెరుచుకున్నాయి.